నిన్న వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడాలి అంటే వాళ్ళు 5,200 రూపాయలు వాళ్ళ జీతం, వాళ్ళు పొట్టకొట్టాలని నాకు అసలు మనస్ఫూర్తిగా తల్లితో నాకు లేదు. మరి నేను ఒక దేశపు సంపద నదులు కాదు, ఖనిజాలు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. ఇది శేషేంద్ర గారు చెప్పింది. అట్లాంటి యువతని నువ్వు 5,000 రూపాయలకి 200 వాళ్ళ పేపర్ కనుకోండి, అది వేరే విషయం. అదే 300 కోట్లు మళ్ళీ మనందరం కలిపి 300 కోట్లు వాళ్ళ పేపర్కి ఇస్తున్నాం. సో 5,200 ఇంక్లూడింగ్ వాళ్ళ పేపర్తో సహా ఎందుకు అక్కడ కట్టి పడేస్తున్నాం? గ్రామానికి 10 మంది చొప్పున ఊహించుకోండి, 33,000 గ్రామాలు, 10 మంది చొప్పున కట్టి పడేస్తే వాళ్ళలో ఎంతమంది బలమైన వ్యక్తులు ఉన్నారు? ఒక స్టార్టప్ చేసేవాళ్ళు ఉన్నారేమో, ఒక సైంటిస్ట్ కాగలవాడు అక్కడ ఆగిపోయాడేమో, 10 మందికి ఉపాధి కల్పించి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడేమో, ఒక చిన్నపాటి ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడో మనకు తెలీదు. సో యూఆర్ నాట్ ట్యాపింగ్ ద హిడెన్ పొటెన్షియాలిటీ ఆఫ్ యూత్. మీరు మాకు ఊడికి ఉంచి 5,000కి ఊడికి డిగ్రీ చదువుకుని 5,000, డిగ్రీ చదువుకుని 5,000 రూపాయల? మీరు ఆలోచించండి, ఎంత పర్ డే? మన్రేగా స్కీమ్కి, జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చేంత డబ్బులు కూడా డిగ్రీ చదివినాడు అది ఈ దేశంలో. నేను అంటాను, నువ్వు యువతను అలా కట్టిపడేయకు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అలాగే మీకు రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి, రూలింగ్ పార్టీకి వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థల్ని కాదని 4వ వ్యవస్థ నువ్వు పెడితే నిరుద్యోగం ఎంత పెట్టరేగిపోతే 5,000 రూపాయల కోసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నాడు. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతాడు అతను. సో నేను ఎందుకన్నా నిన్న మాట, నేను వేగ్గా అనలేదు ఆ మాట. ఢిల్లీలో ఎక్కడో కూర్చుంటే చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల వ్యక్తులు ఏదో అవి ఇవి మాట్లాడుతూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది, మీ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు ఇన్ని వేల మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, నీ దృష్టిలో ఉందా? యాజ్ పార్టీ ప్రెసిడెంట్గా అడిగాను. నన్ను మిస్ అవుతుంటారు కదా అని. లేదు అని చెప్పి డేటా చెప్తే నాకు మతిపోయి తల తిరిగిపోయింది. నాకు ఎందువల్ల అన్నాను, ఇది నక్సెస్ ఉంది మీ ప్రభుత్వానికి, ఇందులో ప్రభుత్వంలో పనిచేసే కొంతమందికి. నేను అందరిని బ్లేమ్ చేయట్లా, వాళ్ళు కూడా ఇదే చెప్పాను. ఎక్కడుంది లోపం అంటే మీరు చూసుకోండి, ఒకసారి మీరు మాట్లాడించండి అని చెప్పాను. అక్కడి నుంచి డేటా తీసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దాదాపు 29,800 చిల్లర ఎంతో అమ్మాయిలు మిస్ అయిపోయారు. వాళ్ళలో 14,000 16,000కే తిరిగి ఇళ్ళకు వచ్చారు, తీసుకొచ్చారు. మిగతా 16 నుంచి ఇంకొక సగం ఇంటికి రాలా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చాలా తీవ్రమైనది, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు దీని మీద చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. 10 మంది యువకులు వెళ్ళి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండే సందులో ఉండేవాళ్ళు కానీ, ఆ వీధుల్లో ఉండేవాళ్ళు కానీ ఏం పని మీకు ఎక్కడ అంటారు కదా. అలాంటిది ఆ యువకులకి 5,000 రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చాయి. ఏముంది వాళ్ళ దగ్గర? డేటా. ఏం డేటా ఉంది? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఆధార్ కార్డు తెలుసు, ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు, ఎంతమంది పిల్లలు, ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు. ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనుకోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. చిన్నప్పుడు మా అమ్మ ఊర్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమేం చెప్పేవాళ్ళం, మీ అమ్మ నాన్న ఉన్నారంటే మా అమ్మ నాన్న పైన ఉన్నారని చెప్పాడు. నేను మా అక్క మా చెల్లి ఉండేవాళ్ళం. అంటే ఎందుకంటే ఎవరైనా బయట వాళ్ళు వస్తారేమో, భయపెడతారేమో అని చెప్పి మేము చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది కదా ఇప్పటికీ. మరి అలాంటప్పుడు ఒక గ్రామంలో వీళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, వాళ్ళ నాన్న పనిలోకి వెళ్ళాడు, 2 రోజులు రాడు. ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది ఎటు వెళ్తుందో ఎట్లా, నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు, బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది. ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా, ప్రభుత్వం మీకేం వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయి, పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో? బెదిరిస్తున్నారు. నువ్వు మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్,
కనీసం వైసీపీ ఎమ్మెల్యేల కంట్రోల్ ఉంటే వాళ్ళ నియోజకవర్గం నేను చాలా సంతోషిస్తాను. ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు. 10 మంది 5,000 రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? నేను ఒక తండ్రిని, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఒక గ్రామంలో ఉన్నాను. ఈ వాలంటీర్లో ఒక 2-3 తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు నువ్వు ఇంత డేటా నేను నన్ను ఎందుకు అడిగిస్తున్నావు? మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి, అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటారు. ఇది చాలా చాలా భయంకరమైనది. నా ప్రతిపాదన ఏంటంటే, నువ్వు ఎలాగ మా డేటా తీసుకున్నావు కాబట్టి ఎంతమంది ఇన్ని అంటున్నావు, 2.5 లక్షల వాలంటీర్లు అంటున్నావు, సంతోషం. అన్నీ కలిపి నీ సైన్యం 5-6 లక్షలు అంటున్నావు, కరెక్ట్. వాళ్ళందరూ ఇన్ని కోట్ల మంది ప్రజల డబ్బు మీద 5,000 రూపాయలు ఇస్తున్నావు. మాకు హక్కు ఉంది వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి. ప్రతి కలెక్టరేట్లో, ప్రతి ఎస్పీ ఆఫీస్లో మీ వాలంటీర్స్ ఎవరు, వాళ్ళ డేటా కలెక్టర్ల దగ్గర, ఎస్పీల దగ్గర ఉండాలి. వాళ్ళ దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టు, ఎస్పీ గ్రూప్కి కలెక్టర్కి వాట్సాప్ గ్రూప్ పెట్టు. ఎవరైనా సరే వాలంటీర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేసేయండి. ఇవన్నీ ఎన్ని జరుగుతున్నాయంటే, ముసలి తల్లిదండ్రులు ఇక్కడ విదేశాల్లో ఉంటే నాకు చెప్పాడు, ఫస్ట్ 2 years బ్యాక్ చెప్పారు. ఏదో ఒక స్ట్రే ఇన్సిడెంట్ అనుకున్నా. వచ్చి మా తల్లిదండ్రులని, మీ అబ్బాయి ఇక్కడ లేడంట కదా, ఎప్పుడు వస్తాడు, మీరు బాగానే ఉన్నారా, కొంచెం చూసుకొని ప్రభుత్వ పథకాలు, మీరు ఏదో ఇంతకుముందు వేరే పార్టీ, ఇప్పుడు అలా చేయకండి. ఎంత 5-10 మంది కుర్రాళ్ళు చెప్తున్నారు. అతనికి ఎంత 75 ఏళ్ళు ఆయనకి. అతను వణికిపోయాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు నాకు చెప్పాడు. నేను చెప్పా, ఏదో ఒక స్ట్రే ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే నేను మన వాళ్ళు చెప్తానులేండి అని చెప్పాను. ఇది ఇప్పుడు అన్ని చోట్ల ఫస్ట్ మొదటిసారి కనిపించవు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అక్కడ ఒక ఇన్సిడెంట్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అన్ని చుక్కలు పెడితే మొత్తం మ్యాపింగ్ అయిపోయింది. సో అందుకని నేను చెప్తుంది, వాలంటీర్ వ్యవస్థ మీద చాలా జాగ్రత్తగా చూడాలి. వీ హ్యావ్ టు బి అలర్ట్ ఆన్ వాలంటీర్ సిస్టమ్. మీరు కూడా రేపు పొద్దున వెళ్ళినప్పుడు మీరు వాలంటీర్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తే పర్లా. నువ్వు ప్రభుత్వానికి మద్దతుగా మా పార్టీకి అంటే మటుకు వాలంటీర్స్తో ప్రాబ్లం, అది మీరు గట్టిగా మాట్లాడండి, ఏం భయపడద్దు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారు, 10,000 వ్యాన్స్ ఇచ్చారు. రేషన్ కార్డ్ డీలర్స్ వ్యవస్థను చంపేసి ఇంకో సమాంతర వ్యవస్థ క్రియేట్ చేసి దానికి అదనంగా ఇంకొంచెం డబ్బులు, వాళ్ళు నష్టపరుస్తుంది, దానికి అదనంగా ఇంకొక 200 కోట్లు ఎంత ఖర్చు. 10,000 వ్యాన్స్, పౌర సరఫరాలు వ్యాన్స్ పోస్ట్ డెలివరీ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ స్టేషన్లు ఉన్నాయి, ఎవరి అండర్లో ఉన్నాయి. 5,200 రూపాయలు ఇచ్చి వాళ్ళకి వ్యాన్లు కూడా ప్రొవైడ్ చేసావు. వాళ్ళు ఏం చేస్తున్నావు దాంట్లో? ఎప్పుడైనా చెక్ ఉందా? ఎప్పుడైనా చెక్ చేసావా జగన్? ఇవన్నీ మనం అడగాలి. సో జగన్కి ఎలా తెలియాలి? మన దెందులూరులో యూ మానిటర్, మీరు చూడండి, ఈ ఎడ్యుకేట్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లులకి తండ్రులకి మీరు వీటి పడిపోయి మీ బిడ్డల్ని సరిగ్గా క్షేమంగా ఉన్నారా, ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా, భర్తతో గొడవపడి ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, ఇవన్నీ ఒక కంట మీరు కనిపెట్టాలి. మన దెందులూరుతో ప్రారంభిద్దాం. మొత్తం 33,000 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో అన్నీ సురక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి నేను కోరుకుంటా ఉన్నాను. అందులో మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం. అంటే మీకు చూస్తున్నారా, ఒక సమస్యని అధ్యయనం చేయటం ఇంత కష్టం. మరి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసి నేను మాట్లాడకపోతే తప్పవద్దు కదా. ప్రతి పొలిటికల్ పార్టీలో ఉండే మద్దతుదారులు ఒక కన్ను వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టండి. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం పేరు మీద జీతాలు తీసుకొని వైసీపీకి పనిచేసి ఏదైనా చేస్తూ ఉంటే అది ఒక దృష్టి పెట్టండి, ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి చూడండి. అనవసరంగా మీ డేటా ఇవ్వకండి, అవసరానికి మించి మీరు ఇవ్వకండి. దీని మీద జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు ఓకే. జగన్ నేను మాట్లాడుతుందని నాకు ఓకే. నువ్వు ఏదైనా తిట్టుకో, ఏదైనా మాట్లాడుకో. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్తున్నా, మీ అందరూ చేశారని నేను చెప్పట్లా. 100 తాజా పండ్లు ఉన్న దాంట్లో ఒక కుళ్ళిపోయింది ఉంటే మొత్తం మీరు కూడా కుళ్ళిపోతారు, అది నేను చెప్తున్నా. 10 మంది ఉండొచ్చు, ఇన్ని లక్షల మందిలో కొంతమందే ఉండొచ్చు,
కానీ చెడ్డ పేరు మీకు కూడా ఉంది. అందుకని మీరు కూడా వాలంటీర్ వ్యవస్థ మీరు కూడా చూసుకోండి. మీతో సహచరులు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు, వీళ్ళని నమ్ముకొని. ఎందుకంటే దిస్ విల్ బికమ్ అ ప్యారలల్ పోలీస్ ఫోర్స్, ప్యారలల్ పోలీస్, ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్, ప్యారలల్ పొలిటికల్ ఫోర్స్, 3 in 1 వాలంటీర్ ఫోర్స్. దట్స్ వాట్ జగన్స్ డిజైన్ ఇస్. జగన్ డిజైన్ టు కంట్రోల్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ హౌస్. మీ హౌస్ హోల్డ్ జగన్ కంట్రోల్ చేస్తాడు. ఒక బటన్ నొక్కుతాడు. ఆ ఊర్లో ఎవరు, అదెందులూరు గ్రామం, ఆ మండలం సో గ్రామంలో ఎవరు, అది మనకి ఎదురు తిరిగింది, వాళ్ళని భయపెట్టాడు. చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితే చాలు జగన్కి, అందుకు వణికిపోతున్నారు. హిట్లర్ చేసిన ఎగ్జాక్ట్లీ ఇది. SAS పెట్టాడు. జర్మన్ మిలిటరీ కంటే కూడా SAS మోర్ డేంజరస్. సో సరిగ్గా తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయిపోద్ది. వాలంటీర్ వ్యవస్థని మీరు ఇప్పుడే సరిగ్గా చూసుకోకపోతే దట్ విల్ బికమ్ లైక్ IAS ఇన్ ఫ్యూచర్. నేను చెప్పేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను ముందే హెచ్చరిస్తాను, అందరికి గుర్తుపెట్టుకోండి. ఋషికొండను దొలిచేస్తారు, కొండలు దోచేస్తారని చెప్పా, దోచేశారు. జగన్ రైట్ కాదు ఈ రాష్ట్రానికి అని చెప్పా, కాదు నా మాట కాదని వేసేశారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ చాలా డేంజరస్గా వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు కట్టడి చేయకపోతే, ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు కట్టడి చేయకపోతే, అది భవిష్యత్తులో SAS లాగా అయిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇంకా అవ్వలేదు, అది చాలా మెండుగా ఉన్నాయి. సో ఈ విషయం మీద వైసీపీ నాయకులు కానీ, జగన్ కానీ, అలాగే వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఏమి అనుకున్నా కానీ, నేను చెప్పాను కదా నిన్న, ఇంట్లో బయటకు వచ్చినప్పుడు తిరిగి నేను వెళ్తాను అని నేను అనుకోను. అంటే అంత తెగిస్తే తప్ప మార్పు రాదు, అంత తెగించాలి.